తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షంతో రోడ్లు జలమయమవగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. తెలంగాణలోని పలు జిల్లాలలోనూ అకాల వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షాలు కాస్త ఉపశమనం ఇచ్చినా వడగళ్ల వాన, ట్రాఫిక్ అంతరాయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్లో పడిన కొద్దిపాటి వర్షానికి నగర రహదారులు చెరువులను తలపించాయి. నిన్న రాత్రి కురిసిన వర్షానికి జూబ్లీహిల్స్ నుండి యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, ఫిలింనగర్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు మణికొండ, అత్తాపూర్, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లోనూ పరిస్థితి దారుణంగా మారింది. కాలనీలు చెరువులు తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీటిలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నార్సింగి, మణికొండ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. ఇక ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడంతో ఉద్యోగులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అర్ధరాత్రి రంగంలోకి దిగి వరద నీటిని మళ్లించే పనులు చేపట్టాయి. మ్యాన్ హోల్స్ క్లియర్ చేస్తూ లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగించాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఇక వర్షం హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ కురిసింది. కామారెడ్డి జిల్లా జుక్కల్లో గాలివానతో పాటు వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వడగళ్లతో పంటలకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఇదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా బజారహత్నూర్ మండలంలో గాలి దుమారం తీవ్రంగా వీచి మొక్కజొన్న పంట నేలకొరిగింది. కొల్హారి, బరంపూర్ గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఒకవైపు ఉపశమనం ఇచ్చినా మరోవైపు ట్రాఫిక్ సమస్యలు, వరద నీరు, పంట నష్టాలతో ప్రజలను ఇబ్బందులు గురిచేశాయి. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.